హెరిటేజ్ సిటీ వరంగల్లో అంతర్జాతీయ పతంగుల పండుగ వైభవంగా జరిగింది. ఈ పోటీలతో చిన్న పెద్ద అంతా ఎంజాయ్ చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు భారీ పతంగులు ఎగురవేసి ఆకట్టుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నగరవాసులకు కనువిందు చేసింది. రంగురంగుల పతంగులతో ఆకాశం కలర్ఫుల్ గా మారింది. వివిధ ఆకారాల్లో ఉన్న పెద్ద పెద్ద పతంగుల్ని చూసి చిన్నారులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. 32 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. చారిత్రక నగరం వేదికగా తొలిసారి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరగడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద నగరాలకే పరిమితమయ్యే ఈ అంతర్జాతీయ పతంగుల పండుగ వరంగల్లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది చాలా దేశాల నుంచి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. డిఫరెంట్ కైట్స్ 31 దేశాల నుంచి వస్తున్నారని చెప్పారు, అందుకని వచ్చాం. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే డిఫరెంట్ చాలా బాగా ఎగరేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు కలెక్టర్ అమ్రపాలి. ఇందుకు అన్ని శాఖల అధికారులు సహకరించారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో వరంగల్లో మరిన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తామన్నారు. ఫెస్టివల్ ప్రశాంతంగా జరగడానికి పోలీసులు సమిష్టిగా పనిచేశారన్నారు సిపి సుధీర్ బాబు. It has been a great success and we'd like to thank Aga Khan Academy and Mr. Pawan Solanki who was standing next to me. Veella valle this whole thing has happened. Without their support ఇది అయ్యుండేది కాదు. In fact వీళ్ళు చెప్తున్నారు that ఢిల్లీ కన్నా ఇక్కడ ఎక్కువ క్రౌడ్ వచ్చారని. So it's been a great success and through the day it will be a bigger success. So more people should come and visit the festival. ప్రతి సంవత్సరం ఒక పెద్ద యాక్టివిటీతోని ఈ వరంగల్ నగరాన్ని ప్రపంచ పటంలో మరి చేర్చే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తాం. అందులో స్పిరిచువల్ నగరంగా, కల్చరల్ నగరంగా, హెరిటేజ్ నగరంగా, అదేవిధంగా స్పోర్ట్స్ నగరంగా, మరి దాంతోపాటు విదేశీ పర్యాటకులకు కూడా ఆకర్షించే విధంగా టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దబోతున్నాం. ఇంతమంది విదేశీయులు ఇక్కడ రావడం, 32 దేశాల నుంచి విదేశీయులు రావడం, స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మన వరంగల్ చూసేయడానికి అవకాశం కలిగింది. 1000 పిల్లర్ టెంపుల్, మన ఫోర్ట్ వరంగల్, భద్రకాళి టెంపుల్, ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే మన కల్చర్ని అప్రిషియేట్ చేసే విధంగా వాళ్ళు ఎదుగుతున్నారు. టూరిస్ట్ ఫ్లో ఉన్నప్పుడు, టూరిస్ట్ డెస్టినేషన్ అయినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది. కొత్త పుంత తొక్కుతున్నటువంటి ఈ పండుగ సెలబ్రేషన్స్ డెఫినెట్గా యువతని, స్కూల్ పిల్లల్ని అందరినీ బాగా ఆకర్షించింది. కైట్ ఫెస్టివల్ నిర్వహణతో ఓరుగల్లు ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నారు టూరిజం శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణతో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. వరంగల్లోని వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాలపై టూరిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పారు. వరంగల్ యొక్క వారసత్వక సంపదని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో హైదరాబాద్ జరుగుతున్న కైట్ ఫెస్టివల్ని వరంగల్ కూడా తీసుకురావడం జరిగింది. ఒక ఆరంభం మాత్రమే. ప్రపంచ స్థాయి ఇక్కడ ఫెస్టివల్ జరగబోతున్నాయి, ప్రపంచ స్థాయి ఆర్కియాలజీ కాన్ఫరెన్స్ జరగబోతున్నాయి, ఇక్కడ ఒక ప్రపంచ స్థాయి డాన్స్ ఫెస్టివల్స్ ప్లాన్ చేస్తున్నాం. రకరకాల ఒక్కొక్క ఐటెంని ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క ఐటెంని ఇంట్రడ్యూస్ చేస్తూ పోతాం. ఓరుగల్లు కోటలో సందడి చేశారు విదేశీయులు. కైట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతినిధులకు కాకతీయుల కట్టడాల్ని చూపించారు టూరిజం శాఖ అధికారులు. స్థానికులతో కలిసి హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు విదేశీయులు. తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళని కాంప్లిమెంట్ ఇచ్చారు. I am very happy to be a festival because lot of kite and the people is very nice. It's a beautiful country. I'm feeling very good on this festival. The wind is tricky and difficult because it's strong, then there is no wind, then it's strong again. So it's a big challenge for kite flyers, but we're still having a lot of fun. So నగరంలో తొలిసారి నిర్వహించిన కైట్ ఫెస్టివల్ స్థానికులకు సంతోషాన్ని కలిగించింది. గతంలో ఎన్నడూ చూడని భారీ పతంగులు అబ్బురపరిచాయి.